థానోస్. మార్వెల్ మూవీస్ చూసే వాళ్ళకి ఈ పేరు కొత్తేం కాదు. మొత్తం మార్వెల్ యూనివర్స్‌కి ఒక సూపర్ విలన్. ఒక్కడే కానీ మార్వెల్ హీరోస్‌కి చుక్కలు చూపించాడు. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకంటే థానోస్ లాగానే మన ఇండియన్ సినిమాలో కూడా ఒక సూపర్ విలన్ ఉన్నాడు. ఆ విలన్ ఎవరో కాదు, కల్కి మూవీలో విలన్‌గా యాక్ట్ చేసిన సుప్రీం ఎస్కిన్. వీళ్ళ ఇద్దరిది సేమ్ టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషనే. అయితే ఈ వీడియోలో మనం థానోస్ వర్సెస్ సుప్రీం ఎస్కిన్ క్యారెక్టరైజేషన్ని కంపేర్ చేద్దాం. కానీ ఇక్కడ స్పాయిలర్ అలర్ట్, కల్కి మూవీ చూసిన వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి. నౌ లెట్స్ బిగిన్ అవర్ వీడియో. అంతకంటే ముందు వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ వై. ఈ ఛానల్లోని కంటెంట్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మనకి సపోర్ట్ చేయండి. థానోస్ మెయిన్ మోటివ్ ఏంటంటే ఈ విశ్వంలో ఎన్ని గ్యాలక్సీస్ ఉన్నాయో అన్ని గ్యాలక్సీస్లో 50% జీవరాశుల్ని అంతం చేయాలని. ఎందుకంటే తన ప్లానెట్ అయిన టైటాన్లో ఎక్కువ జీవరాశుల వల్ల అక్కడ ఎవరికి సరిగ్గా సరిపోయే వనరులు ఉండవు. అక్కడ ఉన్న ప్రజలకి నష్టం అండ్ అక్కడ ఉన్న వనరులకు కూడా నష్టం. సరిపోయే వనరులు కావాలంటే జీవం ఒక సంఖ్య తక్కువగా ఉండాలని. దీని వలన తన ప్లానెట్కి జరిగిన నష్టం ఇంకా ఏ ప్లానెట్కి జరగకూడదని అనుకుంటాడు. ఈ డిసిషన్ తీసుకుంటాడు. దానికోసం తనకి అనంతమనులు కావాలి. అలా అని గుడ్డిగా లేకపోతే ఆవేశంగా స్టోన్స్ని దక్కించుకోవాలని పోరాటం చేయడు. ఫస్ట్ లోకిని భూమిపైకి పంపిస్తాడు మైల్డ్ స్టోన్తో. అండ్ గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ మూవీలో తన ఇద్దరు కూతుర్ని స్టోన్స్ కోసం పంపిస్తాడు. వాళ్ళు ఫెయిల్ అవడం వలన ఇంకేం చేసేది లేదని తనే స్టోన్స్ని కలెక్ట్ చేయడానికి వస్తాడు. అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ మూవీలో మనం థానోస్ని ఫుల్ ఫీచర్గా చూస్తాం. ఇక్కడ మనం థానోస్ ప్లానింగ్ అండ్ పేషెన్స్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 2 వచ్చి లాయల్టీ. ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండడం. దీన్ని మనం ఇన్ఫినిటీ వార్ మూవీలో చూస్తాం. టైమ్ స్టోన్ ఇస్తే టోనీ స్టార్క్ని వదిలేస్తానని డాక్టర్ స్ట్రేంజ్కి చెప్తాడు. అలానే ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాడు. ఆ ప్లేస్లో వేరే ఎవ్వరు ఉన్నా కానీ టోనీ స్టార్క్ని చంపేస్తాడు. అండ్ నెంబర్ 2, స్టోన్స్ని ఎప్పుడూ తన స్వార్థం కోసం ఉపయోగించలేదు. ఎప్పుడైతే తను అనుకున్నది సాధించాడో, అంటే 50% ఆఫ్ పాపులేషన్ని డస్ట్ చేసి తన గ్రహం అనే టైటాన్కి వెళ్ళి అక్కడ స్టోన్స్తోనే నాశనం చేస్తాడు. వేరే ఎవరున్నా ఆ స్టోన్స్ని ఉపయోగించి గ్యాలక్సీస్ని రూల్ చేయాలనుకుంటారు. కానీ థానోస్ అలా చేయలేదు. తన కూతురైన గమోరా తనని చంపాలనుకుంటుంది. కానీ థానోస్ మాత్రం తన కూతుర్ని స్కల్ స్టోన్ కోసమే చంపాడు. చంపేటప్పుడు తన కళ్ళల్లో కన్నీళ్లు కూడా చూసాం. అండ్ చిటిక వేసిన వెంటనే తన కూతుర్ని కలవడానికి థానోస్ వెళ్తాడు. థానోస్ ఎప్పుడైతే చిటిక వేసి 50% పాపులేషన్ని చంపాడో అప్పుడు కూడా మనం థానోస్ని మెచ్చుకోవాలి. ఎందుకంటే 50% అయిన పాపులేషన్ని జస్ట్ అలా డెస్ చేశాడు. వాళ్ళకి నొప్పి లేకుండా చంపాడు. ఇక్కడ కూడా మనం థానోస్ ఒక గొప్పతనాన్ని మెచ్చుకోవాలి. నౌ కమింగ్ ఇన్ టు సుప్రీం ఎస్కిన్. కల్కి మూవీలో సుప్రీం ఏం చేశాడు, నేచర్ని అంతా తీసుకెళ్ళి కాంప్లెక్స్లో పెడతాడు. ఆ కాంప్లెక్స్కి వెళ్ళాలంటే 1 మిలియన్ యూనిట్స్ని పే చేయాలి. అలా సుప్రీం ఎందుకు చేస్తారంటే మనుషులందరూ నేచర్ని నాశనం చేయడం వల్ల. సుప్రీం ఇప్పటికి 200 ఇయర్స్. ఈ మూవీ స్టార్టింగ్లోనే రాజేంద్ర ప్రసాద్ గారు మెన్షన్ చేస్తాడు. జస్ట్ ఇమాజిన్ 200 ఇయర్స్ నుంచి ఒక మనిషి బతుకున్నాడంటే ఎంత చూసుంటాడు. సుప్రీం మన థానోస్ లాగానే చిన్నప్పుడే డిసైడ్ అయి ఉంటాడు ఇలా కాంప్లెక్స్ని క్రియేట్ చేసి నేచర్ని అంతా అందులో పెట్టాలని. అలా సుప్రీం చిన్నప్పటి నుంచి ఒకటే డిసైడ్ అయింటాడు, ఈ మనుషులందరూ నేచర్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, దాన్ని కాపాడాలి. అలా అని కాంప్లెక్స్ని క్రియేట్ చేస్తాడు. 1 మిలియన్ యూనిట్స్ ఛార్జ్ చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా వస్తువు ఫ్రీగా వస్తుందంటే దానికి అంత వాల్యూ ఇవ్వరు మన మనుషులు. అలా బల్క్ అమౌంట్ని పే చేసి ఒక వస్తువుని తీసుకున్నామంటే దానికి వాల్యూ ఇస్తారు, రెస్పెక్ట్ ఇస్తారు మనుషులు. సుప్రీంకి కూడా థానోస్ లాగానే ప్లానింగ్ అండ్ పేషెన్స్ ఎక్కువ. తను ఈ ఎంపైర్ని క్రియేట్ చేయడానికి ఎంత కష్టపడి ఉంటాడో, ఎంత ప్లాన్ చేసి ఉంటాడో అండ్ ఎంత పేషెన్స్గా వర్క్ చేసి ఉంటాడో జస్ట్ ఇమాజిన్. ఇంకా పేషెన్స్ గురించి చెప్పాలంటే తనకి కావాల్సిన సీరం కోసం ఎన్ని ఇయర్స్ అయినా అలానే మెడిటేషన్ చేస్తూ వెయిట్ చేస్తూ ఉంటాడు. ఫైనల్గా తనకు సీరం దొరికింది. అది ఒక్క చుక్కే. ఆ ఒక్క చుక్క సీరంతో తనకి ఎంత పవర్ వచ్చిందో మనం ఈ మూవీలో చూస్తాం. అండ్ సుప్రీం ఒక గొప్ప విలన్ అనడానికన్నా గొప్ప సైంటిస్ట్ అంటే బాగుంటుందని ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఫ్యూచర్లో ఈ క్యారెక్టర్ మీద వెబ్ సిరీస్ కూడా తీయొచ్చు. ఎలా అంటే తన బర్త్ నుంచి ఇప్పటి వరకు ఎలా ఎదిగాడు అనే వెబ్ సిరీస్ని మనం నాగ్ అశ్విన్ గారు తీయొచ్చు.
థానోస్ అండ్ సుప్రీం వీళ్ళు ఎంచుకున్న గోల్ ఒక మంచి గోల్ అయినా కానీ ఎంచుకున్న దారి మాత్రం రాంగ్. ఎలా అంటే థానోస్ ఇప్పుడు వనరులు తక్కువ ఉన్నాయని 50% ఆఫ్ పాపులేషన్ని చంపడం తప్పు. అలా అని అమాయకమైన ప్రజల్ని కూడా చంపడం తప్పు. అండ్ ఇప్పుడు సుప్రీం నేచర్ని నాశనం చేస్తున్నారని అలా కాంప్లెక్స్లో పెట్టి 1 మిలియన్ యూనిట్స్ని ఛార్జ్ చేయడం కూడా తప్పు. ఎందుకంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క జీవరాశికి నేచర్ అనేది సొంతం. దట్స్ వీడియో గైస్. ఈ వీడియోలో ఏమైనా నేను మిస్టేక్గా చెప్పింటే కింద కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.